నమస్కారం అండి. ఈ వీడియోలో కొంగల గూళ్ళ గురించి వాటి పిల్లల గురించి చెప్పుకుంటున్నాం కదండి. లాస్ట్ వీడియో నుంచి ఇది కంటిన్యూషన్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా వీడియోలోకి వస్తే, కొంగలు పొదిగేటప్పుడు పిల్లల్ని సంతానోత్పత్తి సమయంలో ఇవి గుంపులుగా పెద్ద గుంపులో జీవించడానికి ఇష్టపడవండి. చిన్న గుంపులు కానీ జతగా కానీ ఉండి జీవిస్తాయండి. కొంగ పిల్లలు పొదిగిన వెంటనే బయటకు వచ్చిన వెంటనే శబ్ద పదజాలాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తాయండి. ఎందుకంటే వాటి తల్లిదండ్రులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి, వాటి ఆహార విషయంలో కానీ వాటి అవసరాల కోసము వేరే వేరే విధాలుగా అరుపులు చేస్తూ ఉంటాయండి. సంతానోత్పత్తి తర్వాత ఈ పెద్ద క్రేన్లు మౌల్డ్ స్టేజ్కి గురి అవుతాయి కాబట్టి వాటి పిల్లలతో సమంగా తక్కువ ఎత్తులు తాత్కాలికంగా ఎగురుతాయండి. ఈ కొంగలు వచ్చేసి పిల్లలను ఎంత జాగ్రత్తగా చూసుకుంటాయంటే, పిల్ల కొంగలను మానవులు కానీ ఇతర జంతువులు కానీ భౌతికంగా దాడి చేయడానికి వస్తే తల్లిదండ్రులు ఏమాత్రం ఆలోచించకుండా వాటి పిల్లలను రక్షించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్ళి దాదాపుగా రక్షించుకుంటాయండి. ప్రపంచంలోని అన్నిటికన్నా అందమైన కొంగగా, ప్రత్యేకమైన కొంగగా పిలువబడేది ఆఫ్రికాకు చెందిన క్రౌన్ కొంగలండి. ఇవి పశ్చిమ ఆసియా, సూడాన్, సిసిలియా మైదానాలలో, ఆఫ్రికా ప్రాంతాలలోని శివారు ప్రాంతాలలో, కెన్యాలో ఇవి ఉంటాయండి. వీటి బరువు వచ్చేసి 3.6 కిలోలు ఉండిద్దండి. ఎత్తు వచ్చేసి 3 అడుగులు ఉండిద్దండి. వీటి సంఖ్య దాదాపు 83 కొంగల వరకు ఉన్నాయని అంచనా ఉందండి. ఇవి తమ బంధాన్ని మరియు భూభాగాన్ని రక్షించుకోవడానికి ఒక యుగళ గీతం పాడతాయని అంటుంటారండి. ఈ ఆఫ్రికా కొంగలు వచ్చేసి మే నుంచి డిసెంబర్ వరకు, లేక జూన్ నుండి జనవరి మధ్య కాలంలో సంతానోత్పత్తి చేస్తాయండి. ఇవి చెట్లలో కానీ చిత్తడి నేలలో కానీ ఇవి సంతానోత్పత్తి చేస్తాయండి. ఆఫ్రికా కొంగలు మామూలు కాలంలో మందలుగా జీవిస్తాయండి. ఇవి కూడా సంతానోత్పత్తి సమయంలో చిన్న గుంపులుగా కానీ పేరుగా కానీ జీవిస్తాయండి. ఈ ఆఫ్రికా కొంగలు మిడతలను, కీటకాలను, ధాన్యాలను ఇష్టంగా తింటాయండి. ఈ ఆఫ్రికా కొంగలు వచ్చేసి చిత్తడి నేలలో కానీ చెట్ల మీద కానీ వాటి గూళ్ళను నిర్మించుకుంటాయండి. కొంగలు వచ్చేసి దాదాపుగా 10,000 మీటర్ల పైనుంచి కిందకి చూడగలవండి. నీటి ప్రాంతంలో ఉండే కొంగలు వచ్చేసి ఎక్కువ భాగం తెల్లగా ఉంటాయి అండి. అవి ఉండే ప్రాంతాన్ని బట్టి వాటి రంగు ఉండిద్దండి. థ్యాంక్